వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుపోయానండి. ఇక్కడ నేను రమ్మని కబురు చేశారు మా వాళ్ళు. ఎందుకంటే అంతకు ముందుగా ఒకసారి ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత అన్నదయ్యా గుండెల్లో నొప్పులుగా ఉంటుంది అని అన్నది. అంటే నేను అన్నాను, అమ్మాయి మా కొడుకు కూడా ఇక్కడ వారికి తీరిక దొరకటం అలా ఏం లేదమ్మా, నువ్వు డాక్టర్ గారికి అడిగి పోయి బిళ్ళలు మందులు తీసుకో, కొంచెం నొప్పులు తగ్గుతాను. సరిగా అప్పటికి తీసుకుంది కథ అట్టట్టు ఉంది. ఉన్న తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు 4 రోజులు పోయినాక నొప్పి ఎక్కువైంది. నొప్పి ఎక్కువైతే ఇక నాకు ఫోన్ చేస్తే నేను షూటింగ్లో ఉండా, నాకు రావటానికి అవకాశం లేదు, షూటింగ్ నేను ఒక్కడిని మానుకుంటే అంతా అయిపోద్ది అంటే మా అబ్బాయి నేను పోతుండా నాన్న అని అంటే అప్పుడు ఆఫీస్కి అడిగి పోయి, సారు ఇప్పటికి ప్రస్తుతానికి ఒక కాసిన డబ్బులు ఇవ్వండి సార్ అన్న అని కొద్ది గొప్పల డబ్బులు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చారండి, సగం ఇచ్చారే, అవి వాడుకున్నాం. ఏందో సాధక బాధలు బాకీలు ఉంటాయి కదండి, వాడుకున్నాం. ఇంకా అవుతూనే ఇంకా హాస్పిటల్కు పోయి హాస్పిటల్ చేసిపోతే గుంటూరు హాస్పిటల్ చేసిపోతే మా ఊళ్ళోకి డాక్టర్లు వచ్చారండి. డాక్టర్లు వస్తే వాళ్ళ కాడికి పోయిందంట. పోతే ఆయన పరీక్ష చేసి, అమ్మా నీకు అట్లా శాంతించేది కాదు, అది ఈ కిడ్నీ నరము లోపల ఈ గుండెల్లో అంచుచే నరము ముడతపడ్డది, ఆ ముడత తీయాలంటే ఆపరేషన్ చేయాలి అని అన్నాడు. సరేలేమ్మా అని ఇంకా ఆంతని పోయింది. అడిగి పోయిన తర్వాత వాళ్ళు చేసుకొని ఒకసారి చేశారు. చేసి ఇంకా బాగానే ఉందన్నమాట. మళ్ళీ 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఎక్స్రేలు తీసి మళ్ళీ చూసి మళ్ళీ ముడతపడి ఉంది. మళ్ళీ ముడతపడినాక లేదమ్మా లాభం లేదు, ఆపరేషన్ చేయాల్సిందేను అని అనట. ఇంకా అప్పుడు ఆపరేషన్ చేశారు, మొదలుపెట్టారు. అప్పుడు నేను పోయి పోత సార్ నాకు డబ్బులు మరిన్ని కావాలంటే డబ్బులు మరిన్ని ఇచ్చారు. బాగానే ఇచ్చారు, మాట లెక్క ప్రకారం అనుకోని మరిన్ని ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుపోయి ఆడ ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసి ఇప్పుడు 4 నెలలు వచ్చిందండి. ఇంకా 3 నెలలు మందులు వాడాలన్నారు. సంవత్సరం దాకా 2 పనిచేసే పని లేదు. ఆమె పనిచేయలేండి, అది కాకపోయినా ఎప్పుడైనా కానీ ఇంటికాడ ఉండేది. మామూలుగా ఇప్పుడు ఇంకా అసలే ఇంకేం లేదనుకో, ఇంకా మనరాలు అవుతుంది, ఆ పిల్లమంట 7 చదువుతుంది. ఆ అమ్మాయిని ఆడించి ఇంకా మంచి చెడ్డ చూడమని చెప్పి అంతనే మేము వచ్చామండి. డబ్బులు సమస్య కాదండి, డబ్బులు దానికి ఎంతైనా కానీ విలువ లేదు. కానీ నేను సినిమాలో నటించాలా ఇంకా 2 సంవత్సరాలక 4 సంవత్సరాలక ఎన్ని సినిమాలు వచ్చినా కానీ నేను అది చేయాలనే ఒక ఆపేక్షతో ఎదురు చూస్తున్నాను. చేస్తా, సినిమాలు చేస్తా, ఎన్ని సినిమాలన్నా కానీ గ్యారంటీగా చేస్తా. ఎందుకంటే నాకు తగ్గ పాత్ర నేను పోషించగలను, కానీ నాకు మించిన పాత్ర నేను చేయలేను కదా. నాకు తగ్గ పాత్ర వస్తే నేను గ్యారంటీగా చేస్తాను. ప్రజలందరికీ మన్ననగా అందరిని మెప్పించే పాత్ర నాకు ఉంది, ఊహ ఉంది నాకు. ఎందుకంటే మనకు అనుభవం ఉందండి, వయస్సు ఉంది, అనుభవం ఉంది. ఎందుకంటే మనకు లోహ జ్ఞానం తెలుసు కాబట్టి ఈ విధంగా చేయాలి, మనకు లేకపోయినా ఈ విధంగా చేయాలి, ఇక్కడ ఈ విధంగా ఎడమల్లాల అనే ఒక అనుభవం మీద నేను చేస్తాను అనుకున్నానండి. నాకు మన డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, నీ కోడలు కిడ్నీ తీయమన్నానండి. తీయమంటే సరే అడిగి పోయిన తర్వాత కొంచెం మాట ఏం చేశానంటే, డాక్టర్ గారు ఏమయ్యా నువ్వు సాలైనవి కదా, నువ్వు మగ్గం నేస్తావు కదా, ఏంటి చినిగిపోయిన బట్టలు వేసుకున్నావు, పాత బట్టలు వేసుకున్నావు అని అడిగాడండి. అడిగితే నేను చెప్పాను, సారు చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా, ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటాయా, మా బతుకులు గంతే సారు, మంచిడేనయ్యా అన్నాడు. చూశారండి, అంతా బాగానే ఉంది తాతగారు, సినిమా బాగా యాక్ట్ చేశావు, నువ్వు నీకు పేరు వస్తుంది, నీకు ముందు ఆఫర్లు చాలా వస్తాయి, నువ్వు బాగా నటించావని ప్రతి వారు కూడా వచ్చి కనపడితే ఏడ కనపడ్డా సరే, నేను అసలు మన సినిమా చేసిన కానీ బయటికి రావడం కూడా మానుకున్నానండి.
ఎందుకంటే బయటకు వస్తే ఇంకా అందరు చుట్టూ గమ్ముకొని అసలు ముందుకు బానియడం అలా చుట్టూ గమ్ముకుంటారు. ఎట్ట చేసావు, ఏంటి, నీకు ఎవరు కలిసారు, మంచిది చెడ్డేంది అని అడుగుతున్నారు. ఇంక అందరికీ ఇంక ఎవరికి చెప్పే మాట వాళ్ళకి చెబుతూ అది ఎలబుచ్చుకుంటా పోతున్నానండి. ఇప్పుడు అక్కడ కూకున్నా, అక్కడ కూర్చుంటే రాఘవేంద్రరావు గారు వచ్చారు అక్కడికి. చూద్దారి గబక్కన నేను చూడాలి అది వరకు, అంటే టీవీలో చూస్తున్నాను కదా, చూద్దారని ఇక ఆయన గబక్కన లోపల ఆడ గేట్కి అడిగిపోయారు. ఆయన లోపలికి పోయాడు. 1 గంట ఆగి వస్తాడండి. సరే అని కూకుని అంతలేకే వచ్చాడు. ఇంకా అది వచ్చా. అది ఇంక రేపు ఎల్లుండైనా కానీ వారిని కలిసి వారికి నా పరిస్థితి చెప్పాలా, నమస్కారం చేయాలా వారికి. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. అమ్మాయిను అక్కడ దగ్గర ఊళ్ళో ఇచ్చాను. ఆ అమ్మాయికి 2 మగపిల్లలు. అబ్బాయికి ఊళ్ళోని చేశాను. ఆ అమ్మాయికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, బొడ్డోడు అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో 7 రాసింది, పరీక్షలు రాసింది. ఇంకా వాళ్ళ నాయనమ్మ కాడే ఇంకా మంచిగాని చెడ్డగాని చూసుకుంటుంటుంది. ఈడ మాత్రం చిన్నపిల్లని తీసుకొచ్చాం మొన్న, ఒక నెల అయిందిలేండి. ఇక్కడే చదివిస్తాలే పిల్లను. ఇంకా ఆమె ఉంటేనే ఇంకా ఆమెకు 2కి ఆమె చేయాలని చేయలేదు. ఆ పిల్లని 2 ఇక్కడే చదివిస్తాలే అమ్మంటుండే కొడుకు. సో అట్నే చదివయ్యా అని చెప్పాం. మనకు ఆడేం పెద్దగా ఆస్తులే లేవండి. మనం రెక్కల మీద కష్టపడి సంపాదించుకొని మా కుటుంబం మొత్తానికి ఆ కొడుకు ఒక్కడు సంపాదించుకురావాలా, మేమందరం తినాలండి. ఇంకా దాని మీద ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా ఏదైనా అవకాశం దొరుకుద్దేమో, మనం ఏదో పిల్లలు ఉండారండి చదువుకుని, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకు మాకైనా కానీ 80-70 వేలు ఎంది వాళ్ళకి పోరు. వాడేమో ఏం చేశానన్నా మరి అది లైట్ మీదకి పోతుంటాడండి. ఆర్థిక పరిస్థితులు మరి ఇంకా దానివల్ల ఏదో కష్టాలు పడతా ఎట్నో కాలం వెళ్ళబుచ్చుకుంటే వెళ్ళిపోతున్నామండి.